గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ప్రాచీన భారత రాజనీతి తత్వ విచారం యొక్క ఆధారాలు, లక్షణాలు తెలుసుకోబోతున్నాం. అయితే మీరు ఫైనల్ ఇయర్‌లో ఫిఫ్త్ సెమిస్టర్‌లోకొచ్చారు. ఫిఫ్త్ సెమిస్టర్‌లో మీరు పాలిటిక్స్, పొలిటికల్ సైన్స్ మీరు 2 పేపర్స్ చదువుకుంటారు. 2 పేపర్స్. ఒకటి ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్, ప్రాచీన భారత రాజనీతి తత్వ విచారము. ఇండియన్ పొలిటికల్ థాట్, భారత రాజనీతి తత్వ విచారం. 6th పేపర్ వచ్చేసి వెస్ట్రన్ పొలిటికల్ థాట్, పాశ్చాత్య రాజనీతి తత్వ విచారము. భారత రాజనీతి తత్వ విచారము, పాశ్చాత్య రాజనీతి తత్వ విచారము. ఈ 2 పేపర్లు మనం చదువుకుంటాం. సో ఇందులో భాగంగా 5th పేపర్లో ఫస్ట్ ఏంటి అంటే భారత రాజనీతి తత్వంలో మనకి ఈ రాజనీతి తత్వము అనే అంశం ఎక్కడి నుంచి వచ్చింది పురాణ కాలంలో అంటే మనకి చరిత్ర కాలం నుంచి చూసుకున్నప్పుడు ఈ రాజనీతి, ప్రభుత్వము, పాలనా వ్యవస్థ ఎప్పటి నుంచి మనకు వచ్చింది అంటే చరిత్రలో మనం ఫస్ట్ మనకి ఎలా వచ్చాయి అనే అంశాన్ని మనం చూసుకుంటే ఆధారాలు అంటాం. అంటే దీనికి ఆధారం ఏది, మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి రాజనీతి అనే అంశానికి మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశం చూసుకుంటాం. సో అందులో భాగంగా లక్షణాల్లో అంటే ఆధారాల్లో మనకి అసలు రాజనీతి అంటే ఏంటి, రాజనీతి అసలు ఏం చెప్తుంది, ప్రపంచ రాజనీతి తత్వ విచారంలో చరిత్రలో మనకి భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. రాజనీతి తత్వ విచారం భారతదేశంలోనూ అలాగే గ్రీకు నగర రాజ్యాల్లో కూడా ఒకేసారి ప్రారంభమైందని చెప్పి తెలుస్తుంది. అలాగే అసలు రాజనీతి ఏం చెప్తుంది అని చూసుకుంటే రాజ్యము, ప్రభుత్వము, జాతి, హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, శక్తి, అధికారము, ఇలా అనేక రకాలైనటువంటి అంశాల గురించి రాజనీతి పండితులు, రాజనీతి శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు చెప్పినటువంటి అంశాల సారాంశమే రాజనీతి తత్వ విచారము. ఈ అన్ని అంశాల గురించి అంటే రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి అంశం గురించి మనకి వివరించేదే రాజనీతి తత్వ విచారము. ఈ రాజనీతి తత్వాన్ని తెలిపే ఆధారాల్లో ప్రముఖంగా భారత రాజనీతి తత్వ ఆధారాల్లో మనం ఏం చూసుకోవచ్చు అని చూసుకుంటే భారత మహాభారతము, అర్థశాస్త్రము, వేదాలు, స్మృతులు, రచనలు. మహాభారతము, రామాయణ మహాభారతాల్లో మనకి రాజనీతికి సంబంధించిన అంశాలని చూసుకోవచ్చు. అంటే ఈ రామాయణ మహాభారతాల్లో ఉండేటువంటి రాజనీతి భావాలు మనందరికీ కూడా ఆదర్శప్రాయం. అంటే మనకి వేదాల కాలంలో అంటే ఈ పురాణాల కాలంలో రామరాజ్యము అంటాం. చాలా చక్కటి పరిపాలన అందించాడు రామరాజ్యం అని చెప్పి ఒక ఉదాహరణగా చెప్పుకుంటాం. అలా మనకి ఆయా కాలాల్లో ఇవన్నీ కూడా మనకి రాజనీతికి సంబంధించిన ఆధారాలుగా చూసుకోవచ్చు. అందులో మొదటిది ఏంటి అంటే ప్రధానమైనటువంటిది మహాభారతము. రాజనీతికి సంబంధించి ప్రాచీన భారత రాజనీతికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన ఆధారాల్లో మహాభారతము మొదటిది, ముఖ్యమైనది. ఈ మహాభారతంలో శాంతి పర్వంలో రాజధర్మ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భాగము రాజనీతిని గురించి వివరిస్తుంది. మహాభారతంలోని సభాపర్వం, ఈ సభాపర్వం అనేటువంటి భాగం ఏదైతే ఉందో అది సత్పాలన గురించి తెలియజేస్తుంది. ఈ రాజనీతి అనే అంశం ఎలా వచ్చింది అని చూసుకుంటే బ్రహ్మ మొదట కొన్ని కోట్ల పద్యాలలో రాజనీతిని వివరించి ఇచ్చాడు, రూపొందించి ఇచ్చాడు. దాన్ని శివుడు కుదించి ఇచ్చాడు. కుదించి అంటే కొంతగా తగ్గించి కొన్ని అంశాలని ప్రధానంగా చేసుకుని శివుడు కుదించి ఇవ్వగా విశాలాక్షి, ఇంద్ర, బృహస్పతి, ప్రజాపతి, శుక్ర, మను, భరద్వాజ మొదలైన వాళ్ళు మనకి అందించారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ మహాభారతంలోని శాంతి పర్వంలో ఉండేటువంటి వీరందరి భావాలు కూడా ప్రాచీన భారత రాజనీతి తత్వానికి మూలాధారాలు, ప్రధానమైనటువంటి ఆధారాలుగా చెప్పుకోవచ్చు. అంటే మెయిన్ సోర్సెస్. రామాయణ మహాభారతాల్లో ఉండేటువంటి మెయిన్ సోర్స్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి రాజనీతి అంశాలను మనం ప్రధాన ఆధారంగా చూసుకోవచ్చు. రెండవ అంశం ఏంటి అంటే అర్థశాస్త్ర కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రము. కౌటిల్యుడు రచించినటువంటి ఈ అర్థశాస్త్రం కూడా ప్రాచీన భారత రాజనీతికి సంబంధించిన ఒక ప్రామాణికటువంటి గ్రంథం. అయితే ఇది పూర్తి స్థాయిలో ఎప్పుడు రచించారన్న విషయం మనకు తెలియదు కానీ
దాని ప్రతి మాత్రం 1904లో తంజావూరులో లభించింది. ఆ లభించిన ప్రతిని శ్యామశాస్త్రి అనేటువంటి వ్యక్తి ఆంగ్లంలోకి అనువదించి ట్రాన్స్‌లేట్ చేసి 1905, 1909 మధ్య కాలంలో ఇండియన్ యాంటిక్వరీ అనే పత్రికలో వ్యాసాలుగా రూపొందించడం జరిగింది. అలా వ్యాసాలుగా వచ్చినప్పుడు ఇది పూర్తి స్థాయిలో అందరికీ దీనిలో ఉన్నటువంటి అంశాలు పూర్తి స్థాయిలో తెలియడం అనేది జరిగింది. తర్వాత ఈ కౌటిల్యుడు రచించిన ఈ అర్థశాస్త్ర గ్రంథంలో ఏమున్నాయి, ఏ అంశాలు ఉన్నాయని చూసుకుంటే రాజు అవతరణ అంటే రాజ అవతరణ, రాజకీయ సంస్థల నిర్మాణము, రాజరికము, పౌరపాలన, చట్టము, విదేశాంగ విధానము, యుద్ధము, శాంతి, ప్రజా శ్రేయస్సు మొదలగు అన్ని అంశాల గురించి కూడా ఇది తెలియజేస్తుంది. అంటే ఇక్కడ అర్థశాస్త్రం అంటే ఎకనామికల్ వర్డ్‌గా మనం తీసుకుంటాం. అంటే అర్థశాస్త్రం అంటే మనకేం చూసుకుంటాం, మనీకి సంబంధించిన అంశంగా మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ మనం పాలిటిక్స్‌లో అర్థశాస్త్రం అని చెప్తున్నాం కదా! అంటే అర్థశాస్త్రం అనే అంశం రాజనీతిలోకి ఎలా వచ్చింది? అర్థశాస్త్రం అనే పేరు పెట్టాడు గానీ, ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా రాజ్యానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. ధనం ఒక్కటే ప్రధానం కాదు. ధనంతో పాటుగా రాజుకి గానీ, ప్రజలకి గానీ అనేటువంటి కర్తవ్యాలు ఉంటాయి. మనిషి పుట్టుక నుంచి చనిపోయే వరకు ఉండేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఈ అర్థశాస్త్ర గ్రంథంలో రాజుకి సంబంధించిన అంశాలు, చట్టానికి సంబంధించి, విదేశాంగ విధానానికి సంబంధించి, ప్రజా శ్రేయస్సుకి సంబంధించి, యుద్ధానికి సంబంధించి, గూఢచారి వ్యవస్థకి సంబంధించి ఇలా అన్ని అంశాలని కూడా ఈ అర్థశాస్త్ర గ్రంథంలో చూసుకోవచ్చు. ఇలా ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశం ఇంకొకటి ఏంటి అని చూసుకుంటే ప్రభుత్వ సిద్ధాంతము, ఆచరణలు. అంటే ప్రభుత్వ సిద్ధాంతం ఆచరణలో ఎలా ఉంటుంది అనే ఒక అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా తీసుకోవడం ఈ గ్రంథంలో చూసుకోవచ్చు. తర్వాత ఈ రకంగా మనకి అర్థశాస్త్రం అనే ఒక గ్రంథాన్ని రూపొందించడం వల్ల దీన్ని మనం ప్రధాన ఆధారంగా తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని రచించినటువంటి కౌటిల్యుని మనం రాజనీతికి సంబంధించిన దురంధరుడు, ఒక తాత్వికుడిగా పేరు పొందడం అనేది జరిగింది. తర్వాత ఉండేటువంటి ప్రధాన ఆధారాలు ఏంటి అని చూసుకుంటే స్మృతులు. ఈ స్మృతులు ఎప్పుడు వచ్చాయని మనకు ప్రధానంగా ఒక అంచనా లేదు కానీ, ఒక అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 100 మధ్య కాలంలో రచించబడ్డాయి ఈ స్మృతులు. ఈ స్మృతులు కూడా రాజనీతికి సంబంధించిన ప్రధాన ఆధారాలుగా చెప్పుకోవచ్చు. స్మృతులు ఏం చెప్తున్నాయి అంటే రాజు ధర్మాన్ని, వివిధ అధికారుల కర్తవ్యాలని, చట్టము, విదేశాంగ విధానము మొదలైనటువంటి అన్ని అంశాలని కూడా ఇందులో తెలుసుకోవచ్చు. అలాగే ఇంకో అంశం ఏముంది అని చూసుకుంటే వర్ణ వ్యవస్థ, ఆశ్రమ ధర్మం, ప్రాయశ్చిత్త మొదలైన వాటి గురించి కూడా ఈ గ్రంథంలో చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రాచీన భారత రాజనీతి తత్వానికి సంబంధించినటువంటి ఆధారాలే. అయితే అర్థశాస్త్రం ఉన్నంత క్రమబద్ధంగా అంటే అర్థశాస్త్రం ఏ రకంగా అయితే ఒక సిస్టమాటిక్‌గా ఒక క్రమబద్ధంగా ఉందో అంత సిస్టమాటిక్‌గా స్మృతులు అనేవి లేవు. అర్థశాస్త్రం మనకి లభించినప్పుడు అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే అవన్నీ కూడా పద్యాల రూపంలో ఉంది. అర్థశాస్త్రం అంతా కూడా అర్థశాస్త్ర గ్రంథం అంతా కూడా మనకి కొన్ని పద్యాలలో ఉంది. అంటే అంత సిస్టమాటిక్‌గా అర్థశాస్త్రం రూపకల్పన అనేది జరిగింది. అంత సిస్టమాటిక్‌గా మనకి ఇక్కడ స్మృతులు అనేవి లేవు అని చెప్తున్నారు. తర్వాత రచనలు. ఏంటి రచనలని చూసుకుంటే గనక రాజనీతి తత్వవేత్తలు, రాజనీతి శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు వీళ్ళందరూ కూడా ఆయా కాలాల్లో ఉండేటువంటి రాజనీతి అంశాలు, ప్రభుత్వ పాలన ఇలా అనేక రకాల అంశాల గురించి వాళ్ళ యొక్క రచనల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ రచనలు ఎప్పుడొచ్చాయని చూసుకుంటే క్రీస్తు శకం 200, 300 సంవత్సరాల్లో వెలువచ్చినటువంటి తిరుక్కాళ్, శిలపాధికారము ఇలాంటి మొదలైనటువంటి రచనల్లో రాజనీతికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది. అలాగే గుప్తుల కాలంలో కామాంధకీయ నీతిసారం, క్రీస్తు శకం 900 సంవత్సరంలో సోమదేవ సూరి రచించినటువంటి నీతి కావ్యామృతం, శుక్రాచార్యుడు రచించినటువంటి శుక్రనీతిలో ప్రభుత్వ నిర్మాణము, రాజరిక వ్యవస్థ, న్యాయపాలన, శ్రేయోరాజ్యం ఇలాంటి అన్ని అంశాల ప్రస్తావన చూసుకోవచ్చు. తర్వాత గుప్తుల కాలంలో కూడా అనేక రకాలైనటువంటి గ్రంథాలు వచ్చాయి. అనేక రకాలైన పురాణాల ద్వారా కూడా రాజ్యము, ప్రభుత్వం గురించి ప్రస్తావన వచ్చింది. తర్వాత క్రీస్తు శకం 1000 నుంచి 1700 సంవత్సరాల వరకు మధ్యకాలంలో కూడా
కర్మభావానికి సంబంధించినటువంటి అనేక గ్రంథాలు రాజనీతికి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే సోమదేవుడు రచించినటువంటి అభిలాష తీర్థ చింతామణి, భోజుడు రచించినటువంటి యుక్తి కల్పతరువు, దేవభట్టు రచించినటువంటి రాజనీతి కంద, లక్ష్మీధరుడు రచించిన రాజనీతి కల్పతరువు, చండేశ్వరుడు రాసిన రాజనీతి రత్నాకర, శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి ఆముక్త మాల్యద. ఇలా ఈ అన్ని గ్రంథాలు, ఈ అన్ని రచనలు కూడా ప్రాచీన భారత రాజ్ఞతత్వానికి ప్రధాన ఆధారాలు అని చెప్పవచ్చు. తర్వాత వేదాలు, స్మృతులు. వేదాలు ఋగ్వేదము, అథర్వణ వేదం, శతపథి, ఐత్రేయ, తైత్రేయ, పంచ సంవితి, పంచవింశతి మొదలైనవన్నీ కూడా రాజనీతి విజ్ఞానం గురించే ప్రస్తావన చేస్తున్నాయి. అలాగే స్మృతులు ధర్మసూత్రాలు, ప్రతిజ్ఞ యుగండ, రామాయణము, రఘువంశము, మాళవికాగ్నిమిత్రం, పంచతంత్రం, హితోపదేశం, కాదాంబరి, హర్షచరిత్ర, దశకుమార చరిత్ర, రాజతరంగిణి ఇవన్నీ కూడా రాజనీతికి సంబంధించినటువంటి కొన్ని అంశాలని తెలియజేస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా రాజనీతికి సంబంధించి ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలని, మంత్రిమండలికి సంబంధించి, ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఇలా రాజధర్మాన్ని, రాజనీతిని ఇవన్నీ గ్రంథాల్లో మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇతర ఆధారాలు, ఇంకా ఏ ఆధారాలు ఉన్నాయి? ఒకప్పుడు మనకి రాజుల విజయానికి చిహ్నంగా, అంటే ఆ దేశంలో, అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని తెలియజేయడం కోసం, లేదా ఒక రాజు ఇంకొక రాజ్యంపై యుద్ధం చేసి విజయం సాధించినప్పుడు కానీ వాళ్ళ విజయానికి గుర్తుగా కొన్ని నాణాలని ముద్రించడం, అంటే ఆ విజయానికి సంబంధించిన గుర్తుల్ని వేసుకుంటూ నాణాల్ని ముద్రించడము, కొన్ని శిలాఫలకాల్ని రూపొందించడము, కొన్ని స్తంభాల్ని అంటే స్తూపాల్ని నిర్మించడము, ఇలాంటి వాటి ద్వారా వాళ్ళ యొక్క విజయాలను చూసుకోవచ్చు. ఆ విజయ స్తూపాల మీద వాళ్ళు సాధించిన విజయాలు ఏంటి, లేదంటే ఆ నాణాల ద్వారా ఆ కాలంలో ఎలాంటి ఆర్థిక వ్యవస్థలు ఉండేవి, ఇవన్నీ మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం. ఇప్పటికీ కూడా మనకి ఏదైనా తవ్వకాల్లో మనకి కొన్ని స్తూపానికి సంబంధించిన ఆధారాలు కానీ, కొన్ని నాణాలు కానీ, ఆయా కాలాల్లో ఉపయోగించిన వస్తువులు కానీ, రాగి ఫలకాలు కానీ, శిలాఫలకాలు కానీ, స్తూపాలు కానీ ఇప్పటికీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించినప్పుడు ఆ కాలాల్లో ఉన్నటువంటి విజయ రహస్యాలు అంటే, ఆ దానిలో ఉన్నటువంటి విజయ గాథలేంటి, ప్రభుత్వ పాలన ఎలా ఉండేది, ఇలాంటి కొన్ని అంశాల్ని ఆయా శిలాఫలకాల మీద మనం చూసుకోవచ్చు. నాణాల మీద అంటే మనకు ఆ కాలంలో ఎంత విలువైన నాణాలు ముద్రించారు అంటే, అప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎంత బాగుండేది, ఆ సమయంలో ఎలాంటి ఆర్థిక విధానాలని అమలుపరిచేవారు, అలా అన్ని అంశాలు కూడా మనకి తెలుసుకోవచ్చు. అలాంటి విషయంలో చూసుకున్నట్లయితే మెగస్తని రచించినటువంటి ఇండికా అనే గ్రంథంలో భారత రాజకీయ వ్యవస్థల గురించి తెలుసుకోవచ్చు. ఇలా రాజనీతికి సంబంధించి పాశ్చాత్య రాజనీతికి సంబంధించినటువంటి ప్రాచీన భారత రాజనీతత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ ప్రధాన ఆధారాలుగా, అంటే మహాభారతము, వేదాలు, స్మృతులు, కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రము, గ్రంథాలు, శ్రీకృష్ణదేవరాయలు రచించినటువంటి ఆముక్త మాల్యద, ఇవన్నీ కూడా ప్రాచీన భారత రాజనీతత్వానికి సంబంధించిన ప్రధాన ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే వీటిలో మనకి రాజనీతి, ప్రభుత్వ విధానాలు, ఆర్థిక విధానాలు, రాజనీతి, రాజధర్మము, ఇలాంటి అన్ని అంశాలు కూడా వీటి నుంచి మనం ప్రధానంగా చూడవచ్చు. వీటి ద్వారా మనం అధ్యయనం చేయవచ్చు. తర్వాత ఈ ప్రాచీన భారత రాజనీతత్వంలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే, ఈ భారత రాజనీతత్వానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలని కలిగి ఉంది, దీనిలో ఏ అంశాలు ఇమిడి ఉన్నాయని కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ ప్రాచీన భారత రాజనీతత్వం అనే దాంట్లో సాంస్కృతిక ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మన భారతదేశం అంటేనే సంస్కృతికి పెట్టింది పేరు. ఒక ప్రత్యేకమైన సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నటువంటిదే భారతదేశం. మనకి సాంస్కృతిక పరంగా మనకు ఉండేటువంటి కట్టుబాట్ల ఆధారంగానే మన ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా మనం గుర్తింపును పొందుతున్నాము అంటే దానికి ప్రధాన కారణం మనకు ఉండేటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అది పాశ్చాత్య రాజనీతత్వం అంత సిస్టమేటిక్గా మనం ఉన్నంత సిస్టమేటిక్గా అక్కడ వాళ్ళు ఉండరు.
కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ప్రపంచ రాజనీతత్వాల్లో మనకి మన భారత రాజనీతత్వానికి ఒక ప్రముఖమైనటువంటి స్థానం, గుర్తింపు అనేది కలదు. ఈ భారత రాజనీతత్వం అనేది ఏదో ఒక చిన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని వివరించడం అనేది జరగలేదు. వ్యక్తి యొక్క ఒక జీవితానికి సంబంధించిన అన్ని అంశాల్ని కూడా ఇక్కడ వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఈ రాజనీతి తత్వం అనేది లౌకికంగా ఏర్పడలేదు. లౌకిక అంటే అర్థం ఏంటి ఇక్కడ? మత ప్రమేయం లేకుండా అని అర్థం మనం. కానీ ఇక్కడ భారత రాజతత్వం ఏం చెప్తున్నారు? లౌకికంగా ఏర్పడలేదు. భారత రాజనీతి మత ప్రమేయం లేకుండా స్వతంత్రంగా ఏర్పడలేదు. ఎలా ఏర్పడింది? సమస్త సృష్టికి భగవంతుడే మూలాధారం అనే నమ్మకం ఆధారంగా రూపొందించబడింది. అంటే భారత రాజనీతి తత్వంలో మత ప్రమేయం ఉంది. మతం అనేది ఇందులోనే కలిసి ఉంది. అది ఏ రకంగా వచ్చింది? సమస్త సృష్టికి భగవంతుడే మూలాధారం అనే ఆధారంగా రూపొందించబడింది. అలాగే మన భారత రాజనీతి అనేది ఐక్యతని సూచిస్తుంది. అది అంత విశ్లేషణాత్మకంగా ఉండదు. రాజ్యం అన్ని రంగాలకు వర్తించేదిగా ఏర్పాటయ్యింది. అందువల్ల రాజనీతికి ఇతర అధ్యయన శాస్త్రాల కంటే కూడా ప్రాముఖ్యం పెరిగింది. రాజ్యం ఇక్కడ ఏం చెప్తుంది? వ్యక్తికి సంబంధించిన అన్ని అంశాల గురించి తెలియజేస్తుంది కాబట్టే దానికి అంత ప్రాముఖ్యత ఏర్పాటయ్యింది. ఇతర శాస్త్రాల కంటే కూడా రాజనీతిని అధ్యయనం చేయడం ఎక్కువగా పెరిగింది అని చెప్తున్నారు. ఈ భారత రాజనీతి తత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వ ఆర్థిక విధానాలని, సామాజిక వ్యవస్థను, గూఢచారి పద్ధతిని కూడా చర్చిస్తుంది. ఇలా చర్చించి ప్రాచీన భారత దైనందిన పాలన, పాలకుడు ఎదుర్కొనే సమస్యల్ని కూడా చర్చిస్తుంది. అంటే ఉన్నటువంటి అంశాలతో పాటు ఏవైతే సమస్యలు ఉన్నాయో ముందుగానే వాటి గురించి కూడా చర్చిస్తుంది అని చెప్తున్నారు. సరే, ఇక ఏ లక్షణాలు ఉన్నాయి? రాజ్యము ఎలా ఉంది? సంఘం ఎలా ఉంది? మనకి పాశ్చాత్య రాజనీతి తత్వవేత్తలు ఏం చేసేవారు అంటే రాజ్యాన్ని, సమాజాన్ని వేరువేరుగా చూడలేదు. రాజ్యం అంటే సమాజం, సమాజం అంటే రాజ్యం, రెండు స్టేట్గా అనేవాళ్ళు గుర్తించడం జరిగింది. కానీ మన భారత రాజనీతి తత్వవేత్తలు ఏం చేశారంటే రాజ్యము వేరు, సంఘము వేరు. రాజ్యములో సంఘాలు అనేకం ఉంటాయి. అనేక సంఘాలు కలిస్తేనే రాజ్యం అవుతుంది. కొన్ని సంఘాలు కలిపి ఒక రాజ్యంగా ఏర్పాటు అవ్వచ్చు. కాబట్టి సంఘాలకి ఇక్కడ పూర్తి స్వాతంత్రం ఉంటుంది. రాజ్యము సంఘ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అని ఒక అంశాన్ని చెప్పారు. రాజ్యం అనేది ఒక సమర్థవంతమైనటువంటి సంస్థ. వారు రాజ్యాన్ని ధర్మార్థ కామ మోక్షాలను సాధించే ఒక సాధనంగా గుర్తించారు. రాజ్యానికి, సమాజానికి ఒక స్పష్టమైన తేడాని గుర్తించారు. అయితే సమాజ వ్యవహారాల్లో రాజ్యం జోక్యం చేసుకోకూడదు. కాబట్టి ఇక్కడ రాజ్యం ఏమైంది? సంపూర్ణ వ్యవస్థగా అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే సమాజంలో రకరకాల వర్గాల వాళ్ళు ఉంటారు. అన్ని సమాజాల్ని ఏకస్తాటిపైకి తీసుకొచ్చినప్పుడే రాజ్యం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? రాజ్యంలో రకరకాల సమాజాల వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరి వ్యవహారాల్లో రాజ్యం జోక్యం చేసుకోకూడదు. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి రాజ్యం సంపూర్ణ వ్యవస్థగా మారలేదు. రాజ్యానికి రాజ్యమే ఒక లక్ష్యం. సామూహిక సామరస్యము, వర్ణాశ్రమ ధర్మాలు సాధించడానికి రాజ్యం ఒక సాధనం మాత్రమే అని చెప్పి వాళ్ళు గుర్తించడం జరిగింది. తర్వాత మనకి సప్తాంగ సిద్ధాంతము, థియరీ ఆఫ్ సప్తాంగ. సప్తాంగ అంటే ఎన్ని? 7. సప్తా అంటే 7 అంశాలు. ఏంటా 7 అంశాలని చూసుకుంటే స్వామి, అమాత్య, జనపద, బల, దుర్గము, కోస, మిత్ర. 7 అంశాలు. ఏంటి 7 అంశాలు? ఏంటవి? ఏమైనా అర్థమవుతున్నాయా? స్వామి అంటే ఏంటి? రాజు అని అర్థం. అమాత్య మీన్స్ మంత్రి మండలి, మంత్రులు. జనపద జనం, ప్రజలు. బల అంటే సైన్యము, బలం అంటే సైన్యము. దుర్గము కోట అంటే ఒక రాజ్యము. కోస ట్రెజరీ అంటే కోశాగారము, అంటే డబ్బులు దాచుకునే ఒక కోశాగారము. మిత్ర అంటే ఒక మిత్ర రాజ్యము, ఒక ఫ్రెండ్ అనేవాడు కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ ఏంటి? ఒక రాజ్యంలో ఉండేటువంటి విభాగాలు.
రాజ్యంలో ఈ 7 విభాగాలు కలిసి పనిచేస్తే ప్రతి రాజ్యానికి 7 అంశాలు కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే ఒక రాజు ఉన్నంత మాత్రాన పరిపాలన సాగదు. రాజుకి ఎవరు కావాలి? సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి కావాలి. రాజు, మంత్రిమండలి ఉంటే సరిపోతుందా? పరిపాలన చేయించుకోవడానికి ఎవరు కావాలి? ప్రజలు కావాలి. కాబట్టి కంపల్సరీ జనపద ప్రజలు కావాలి. మరి ప్రజలు, రాజు, మంత్రిమండలి ఎక్కడుంటారు? రాజ్యంలో. రాజ్యం అంటే దుర్గము, ఒక కోట కావాలి. వీళ్ళందరూ ఉండడానికి ఒక కోట కావాలి. మరి వీళ్ళందరూ ఉంటే సరిపోతుందా? వీళ్ళకి రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించడానికి ఎవరు కావాలి? సైన్యము, సైన్యము కావాలి. మరి వీళ్ళందరూ బాగానే ఉంటారు. వీళ్ళకి భోజన సౌకర్యాలు అంటే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కోశాగారము, డబ్బులు దాచుకోవడానికి ఒక కోశాగారము కావాలి. ఒక నిధి కావాలి. ఇదంతా సరిపోతుందా? ఒక రాజ్యం ఇంకొక రాజ్యంతో ఎప్పుడైనా యుద్ధం చేయవలసి వస్తుంది. అప్పుడు మనకు సహాయపడడానికి ఎవరు కావాలి? ఒక మిత్ర రాజ్యం ఉండాలి. కాబట్టి ప్రతి రాజ్యము ఒక రాజ్యం అనిపించుకోవాలి అంటే 7 అంశాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ 7 అంశాలు ఉంటేనే అది రాజ్యం అవుతుంది. ఇందులో ఏ ఒక్క అంశం సరిగా పనిచేయకపోయినా రాజ్యం దెబ్బతింటుంది. ఈ అంశాన్ని సప్తాంగ సిద్ధాంతం అంటాం. సప్తాంగ సిద్ధాంతం ఈ అంశాన్ని చెప్తుందన్నమాట. తర్వాత వ్యక్తి స్వేచ్ఛ. ఇదంతా బాగానే ఉంది. ఇన్ని రకాల విభాగాలు ఉండాలి. ఈ విభాగాలన్నీ కరెక్ట్గా పనిచేయాలి. సమాజము, రాజ్యము వేరువేరుగా ఉంటాయి. రాజ్యాల్లో సమాజాలు ఉంటాయి. ఇవన్నీ బాగానే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు వ్యక్తికి స్వేచ్ఛ ఎలా ఉంటుంది? వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుందా? ఉండదా? ఈ సమాజంలోకి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు అంటే వ్యక్తి స్వేచ్ఛకి తగిన గుర్తింపు లభించలేదు. శ్రేయోరాజ్య కర్తవ్యాలు కూడా వ్యక్తి స్వేచ్ఛకి 2వ స్థానాన్నే కల్పించాయి. గ్రామ పాలన కూడా ప్రభుత్వ అధికారులే నిర్వహించేవారు. అధికార వికేంద్రీకరణ ఉండటం వల్ల వ్యక్తి స్వేచ్ఛ పరిమితం కాబడింది. హిందూ సాంఘిక వ్యవస్థలో కొంతమందికి ఉండేటువంటి ప్రత్యేక సౌకర్యాలు, గౌరవాలు, ప్రత్యేక హక్కులు, సాంఘికపరమైనటువంటి అధికార హోదా ఇలాంటివన్నీ కూడా వ్యక్తి యొక్క స్వేచ్ఛను అరికట్టాయి. అంటే ఇక్కడ వ్యక్తి గౌరవం ఉందా? లేనట్టు. వ్యక్తి గౌరవం అనేది ప్రథమ స్థానంలో లేదు. 2వ స్థాయికి వచ్చేసింది. ప్రథమ స్థానం ఎవరికి ఉంది? రాజ్యానికే ప్రథమ స్థానం ఉంది. రాజ్య సౌకర్యాలే ప్రజల కర్తవ్యాలుగా ఉంటుంది ఇక్కడ. తర్వాత అంశం చూసుకున్నట్లయితే కుల వ్యవస్థ. వేదాల యుగం నుంచి కూడా మనకి కుల వ్యవస్థ ఏర్పడింది. ఆ కాలంలో సాంఘిక తత్వంలో ప్రముఖ భావాన్ని ఆక్రమించింది. అంటే వేదాల యుగం నుంచి కూడా మనకి కుల వ్యవస్థ ఏర్పాటు అయ్యింది. అది ప్రముఖ పాత్ర వహించడం అనేది కూడా జరిగింది. ప్రభుత్వ సిద్ధాంతంపై కుల వ్యవస్థ ప్రత్యక్ష ప్రభావాన్ని కల్పించింది. వర్ణ వ్యవస్థ నుంచి కులం ఉద్భవించింది. అంటే మనకి వేదాల కాలంలో ఏ వ్యవస్థ ఉంది? వర్ణ వ్యవస్థ ఉంది. వర్ణాలు ఏ రకంగా విభజించుకున్నాం మనం? 4 వర్ణాలు చాతుర్వర్ణ వ్యవస్థ అంటాం. ఏంటి చాతుర్వర్ణ వ్యవస్థ? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు సమాజంలో పై స్థాయి అంటే ప్రముఖ స్థానాన్ని మనం కల్పించుకున్నాం. 2వ స్థానంలో ఎవరున్నారు అంటే క్షత్రియులు ఉన్నారు. అంటే సైన్యం ఉంది. క్షత్రియ వ్యవస్థ వాళ్ళు ఉన్నారు. 3వ స్థానంలో వైశ్యులు ఉన్నారు. 4వ స్థానం అధమ స్థానంలో శూద్ర వ్యవస్థ ఉంది. ఈ రకంగా మనకి వర్ణ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయబడింది. ఈ వర్ణ వ్యవస్థలో ఆఖరి స్థాయిలో ఉన్నవాళ్ళు శూద్రులు. అయితే అయ్యే మాకు శూద్ర వ్యవస్థగా మమ్మల్ని కింద పెట్టేశారు, మమ్మల్ని 4వ వ్యవస్థకు గుర్తించారు, మాకు అధమ స్థానం కల్పించారు అని చెప్పి వీళ్ళకి ఉండేటువంటి అధమ స్థానం గురించి వీళ్ళు ఫిర్యాదు చేసే హక్కు అనేది వీళ్ళకి లేదు. తర్వాత రాజరికంపై కూడా మనకి ప్రాచీన భారత రాజనీతత్వం ఏకాగ్రతని నిలపడం జరిగింది. అంటే రాజరిక వ్యవస్థ ఏర్పడడానికి కూడా మనకి కొన్ని సిద్ధాంతాలను మనం ప్రధానంగా తీసుకుంటున్నాం. ఏంటి అని చూసుకుంటే శాంతి పర్వంలో చర్చించినటువంటి రాజరిక దివ్య అవతరణ సిద్ధాంతము, మనువు, యాజ్ఞవల్క స్మృతులు, పురాణాలు, సామాజిక ఒడంబడిక సిద్ధాంతము. అంటే రాజరిక వ్యవస్థ ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి ప్రముఖంగా ఉండేటువంటి కొన్ని గ్రంథాల ఆధారంగా మనం తెలుసుకుంటున్నాం. ఏంటవి చూసుకుంటే రాజరిక దివ్య అవతరణ సిద్ధాంతము, సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలు, మనువు, యాజ్ఞవల్క స్మృతులు.
వీటి ద్వారా రాజరికము అనే అంశం ఎలా వచ్చింది అని తెలుసుకున్నాం. తర్వాత రాజరిక వ్యవస్థపై ఇంకా ఎవరు చెప్పారు అని చూసుకుంటే కౌటిల్యుడు చెప్పాడు. లౌకిక దృక్పథాన్ని చెప్పాడు. తన ధర్మాన్ని నిర్వహించడంలో పాలకులు దండనీతికి అనుగుణంగా మెలగాలి. మంత్రిమండలి ప్రాచీన భారతదేశంలో మరొక ముఖ్యమైన సంస్థ. పాలకుడు కంపల్సరీ, ముఖ్యంగా మంత్రుల యొక్క సలహాల్ని ఖచ్చితంగా పాటించాలి. ప్రాచీన భారత రాజ్యంలో కొద్ది కాలంలోనే కొన్ని గణతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ గణతంత్ర రాజ్యాలు ఎంత తొందరగా వచ్చాయి అంత తొందరగానే అంతరించిపోయాయి. అయితే భారతీయులకు ఉండేటువంటి స్వపరిపాలన మీద ఉండేటువంటి ఆసక్తి ఈ గణతంత్ర రాజ్యాల గురించి తెలియజేస్తుంది. అంటే మన భారతీయులకి స్వతంత్రంగా పరిపాలన చేయాలి ఉండేటువంటి ఆసక్తి ఏదైతే ఉందో ఆ ఆసక్తి మనం ఎలా చూడొచ్చు, ఎన్ని గణతంత్ర రాజ్యాలు వచ్చాయనే అంశాన్ని బట్టి తెలుసుకోవచ్చు. తర్వాత ధర్మభావం. ఏంటి ధర్మభావం? ధర్మం ఏం చెప్తుంది అని చూసుకుంటే రాజనీతి తత్వం ప్రకారం ధర్మభావం చాలా విస్తృతమైనది, చాలా ఎక్కువైనది. సమాజానికి సంబంధించి చట్టము, పాలన అంటే పరిపాలన, నైతిక సుగుణము, ధర్మము, విద్యుత్ ధర్మం, మతం మొదలైన వాటిలో ధర్మభావం కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ధర్మం ఏంటి అని చూసుకుంటే కొన్ని నియమాలను, వ్యక్తుల ప్రవర్తనను, సమాజాన్ని క్రమబద్ధం చేయడానికి ధర్మం రూపొందించబడింది. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక మనం ఇచ్చినట్లయితే ప్రజలు కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో వెళ్తారు. వాటిని కనుక అతిక్రమించినట్లయితే వాళ్ళని శిక్షించాలి. అలా ఉంటే ప్రజలు ఖచ్చితంగా ఒక క్రమబద్ధమైనటువంటి జీవన విధానానికి అలవాటు పడతారు అని చెప్తున్నారు. ధర్మాన్ని పరిరక్షించడం ఎవరి కర్తవ్యం? రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. ధర్మం నిరంతరమైనది. దాని మూలం ఎక్కడ ఉంది? వేదాల్లో ఉంటుంది. ప్రజలు ధర్మం అదుపులో ఉంటారు. ప్రభువు ఏం చేయాలి? ప్రజల్ని అదుపులో పెట్టడానికి ధర్మాన్ని ఉపయోగించాలి. ధర్మం మంచివారికి మంచి చేస్తుంది, చెడ్డగా దుర్మార్గులను శిక్షిస్తుంది. అందువల్ల ధర్మం అందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటుంది. రాజకీయాల అధ్యయనాన్ని రాజధర్మం అంటారు. అంటే రాజకీయాలను అధ్యయనం చేసేదాన్ని, అటువంటి ధర్మాన్ని రాజధర్మం అంటారు. ఒకవేళ ధర్మాన్ని రాజు వ్యతిరేకించారనుకోండి, అలాంటి రాజుని ప్రజలు ఖచ్చితంగా ఎదిరించవచ్చు. తర్వాత మరి ఇప్పుడు ధర్మాన్ని పెట్టారు, కొన్ని ధర్మ సూత్రాలను పెట్టారు, అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టారు. మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రజలు ఒబే చేస్తే ఓకే, అంటే పాటిస్తే పర్వాలేదు. ఒకవేళ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక ప్రజలు వ్యతిరేకించారనుకోండి, అప్పుడు రాజు ఏం చేయాలి? వాళ్ళని శిక్షించాలి. అలా శిక్షించే అధికారాన్ని ఏమంటామంటే దండము, అంటే దండనీతి. నెక్స్ట్ అంశం ఏంటి? దండనీతి. అంటే రాజుకు ఉండేటువంటి శిక్షించే అధికారాన్ని ఏమంటాం ఇక్కడ? దండ అంటాం, దండనీతి. పాలకునికి దండనాధికారం, శాంతి భద్రతలకు చాలా అవసరం. ఈ అధికారాన్ని వినియోగించి రాజు ప్రజలను క్రమపద్ధతిలో పెట్టగలడు. కౌటిల్యుడు ఏం చెప్తున్నాడు అంటే రాజ్యం, శాంతి భద్రతలు, ప్రజలు, సాంఘిక వ్యవస్థ, నైతిక కట్టుబాట్లు మొదలైనవి దండనీతిపై ఆధారపడి ఉంటాయి. రాజ్యం సంవర్ధకంగా అభివృద్ధి చెందాలి అంటే దండనాధికారం కంపల్సరీగా కావాలి. అంటే రాజ్యం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అంటే ప్రజలకి ఏం కావాలి? ఇక్కడ ఒక క్రమశిక్షణతో కూడిన ఒక జీవన విధానం అలవాటు అవ్వాలి. అలా అవ్వాలి అంటే ఖచ్చితంగా దండనాధికారం రాజుకి ఉండాలి. ప్రజా సంక్షేమానికి కూడా దండనాధికారం చాలా అవసరం. కాబట్టి ఈ రాజనీతికి సంబంధించిన అంశంలో దండనీతికి ప్రముఖ స్థానాన్ని కల్పించుకోవడం జరిగింది. తర్వాత రాజధర్మం. అంటే ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుకు ఎలాంటి కర్తవ్యాలు ఉన్నాయి, అంటే ఎలాంటి విధులు ఉన్నాయి, ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి, రాజు ఏ విధంగా పరిపాలన చేయాలి అనే అంశాన్ని ఇక్కడ రాజధర్మంలో చూసుకోవచ్చు. ప్రాచీన భారత రాజనీతికి మరో పేరు రాజధర్మం. రాజు యొక్క అధికారాలు, విధులు, పరిపాలన మొదలైనవి ఎక్కువగా ఇక్కడ రాజధర్మంగా పేర్కొనవచ్చు. ప్రపంచాన్ని నియంత్రణ చేయడానికి అన్ని ధర్మాలలో రాజధర్మం ఉన్నతమైనది, అది అవసరము అని భీష్ముడు ధర్మరాజుకి ప్రబోధించాడు. అంటే ఇప్పుడు పురాణాల కాలంలో ఇది వచ్చింది. తర్వాత రాజధర్మం లేనటువంటి సమాజం
అరాచకము, అధర్మపాలన అవుతుంది. అంటే రాజుకి కంపల్సరీగా కొన్ని కర్తవ్యాలు అంటే కొన్ని ధర్మాలు ఉండాలి. అది లేకపోతే ఆ రాజ్యం ఏమవుతుంది? అరాచకం పాలవుతుంది, అధర్మ పాలవుతుంది. రాజు నిర్వహించే కర్తవ్యాలను వివరించేదే రాజధర్మం. తర్వాత రాజనీతి అంటే రాజు ఎలాంటి నీతి నియమాల్ని కలిగి ఉండాలి. మనుస్మృతిలో, మహాభారతంలో కూడా రాజకీయాలు మతపరమైన దృక్పథంతో పరిశీలించబడ్డాయి. వీటి ఉద్దేశంలో రాజ్యాధికారం దైవదత్తమైనది. రాజ్యతంత్ర వ్యవహారాలలో విషయాల్లో కౌటిల్యుడు లౌకిక దృక్పథాన్ని అనుసరించాడు. రాజనీతిని మతాన్ని నుంచి వేరు చేశాడు. కౌటిల్యుడు ఏం చెప్తున్నాడు? రాజు యొక్క కర్తవ్యాలను చెప్తున్నాడు. రాజు ఏం చేయాలి? ప్రజలకు రక్షణ కల్పించాలి, పేదలకు ఉపశాంతిని ఇవ్వాలి, అనాథలకి, వితంతువులకి, వృద్ధులకి రక్షణ కల్పించాలి. ఏవైనా కరువు కాటకాలు వచ్చాయనుకోండి రాజ్యంలో, వాటి నుంచి ప్రజల్ని కాపాడాలి, వాళ్ళకి కావలసిన సౌకర్యాలను కల్పించాలి. ఇలాంటి అంశాలని కౌటిల్యుడు చెప్తున్నాడు. అయితే ప్రాచీన భారత రాజతత్వంలో మనకి మతం కూడా ప్రముఖ పాత్ర వహించింది. మతం మన ప్రమేయంలో ఉందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టార్టింగ్లోనే. సో ఇలా భారత రాజనీతి వ్యవస్థలో మనకి మతం కూడా ఒక ప్రముఖ పాత్ర వహించింది. కౌటిల్యుడు ఏం చెప్తున్నాడు? రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేశాడు. అలాగే ఇంకొక అంశం కూడా చెప్తున్నాడు. రాజకీయ ప్రయోజనాల కోసం అవసరమైతే రాజు మతాన్ని కూడా వాడుకోవచ్చు అని చెప్పి రాజుకి సలహాలు ఇస్తున్నాడు. అలాగే రాజు సర్వ సైన్యాధిపతి, ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటాడు. రాజు ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమాన్ని కోరుకునే రాజరిక వ్యవస్థనే సమర్థించాడు. ఎవరు? కౌటిల్యుడు సమర్థించడం జరిగింది. సో ఈ రకంగా మనం రాజనీతికి అంటే ప్రాచీన భారత రాజనీతత్వానికి సంబంధించినటువంటి ఆధారాలని అంటే రాజనీతి, ప్రభుత్వ పాలన, గూఢచారి వ్యవస్థ, మంత్రిమండలి వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, ఇవన్నీ కూడా రాజనీతి, రాజధర్మం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయనే మన అంశాల్లో భాగంగా వాటికి సంబంధించిన ఆధారాలను తెలుసుకున్నాం. మహాభారతము, వేదాలు, స్మృతులు, కౌటిల్యుని అర్థశాస్త్రము, రచనలు ఇవన్నిటి ద్వారా రాజనీతికి సంబంధించిన ఆధారాలుగా చూసుకున్నాం. తర్వాత రాజనీతిలో ఉండేటువంటి భాగాలు ఏంటంటే రాజనీతిలో ఏ అంశాలు కలిసి ఉన్నాయి, రాజనీతి ఎలాంటి లక్షణాలని కలిగి ఉందనే భాగంలో అన్ని చూసుకునే దాంట్లో భాగంగా సమాజం ఎలా ఉంది, రాజ్యం ఎలా ఉంది, వ్యక్తికి ఎలాంటి స్వేచ్ఛని కల్పించుకోవడం జరిగింది, రాజుకు ఉండేటువంటి కర్తవ్యాలు ఏంటంటే రాజధర్మం ఏంటి, రాజుకు ఉండేటువంటి నీతి నియమాలు ఏంటి, రాజనీతి ఏంటి, అలాగే రాజుకు ఉండేటువంటి దండనాధికారం ఎలా ఉంటుంది, ఎలా ప్రజలను శిక్షించాలి, ఏ రకంగా ప్రజల్ని క్రమశిక్షణలో పెట్టాలి, ఇలా అనేక అంశాల గురించి రాజనీతి లక్షణాలుగా మనం చూసుకుంటున్నాం. అయితే ఇక్కడ రాజనీతికి సంబంధించిన సిద్ధాంతాల్లో చూసుకుంటే ఇక్కడ మనం ఆధారాలని, లక్షణాలని చూసుకున్నాం. అలాగ తర్వాతకు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఆయా కాలాల్లో ఉండేటువంటి పరిస్థితుల ఆధారంగా కొన్ని సిద్ధాంతాలు వచ్చాయి. కౌటిల్యుడు చెప్పినటువంటి అర్థశాస్త్ర గ్రంథంలో ఉండేటువంటి పూర్తి అంశాలని మనం తర్వాత తెలుసుకుంటాం. అలాగే ఇందులో మనం స్మృతులు చెప్పుకున్నాం. అందులో భాగంగా మనుస్మృతి అంటే వర్ణాశ్రమ ధర్మం గురించి మనో చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనం తర్వాత తెలుసుకుంటాం. సో దీనికి సంబంధించి ప్రాచీన భారత రాజనీతత్వానికి సంబంధించినటువంటి ఆధారాలని, లక్షణాలని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.